పిక్చర్స్ లో స్పెషల్ సాంగ్స్ ఎప్పుడు హైలైట్ ఆఫ్ ది సినిమానే. ఆ పాటలో ఐటెం చిందులు వేసే భామ ఖచ్చితంగా తారక్ స్పీడ్ డాన్స్ ను పట్టుకోవాలి. మరి డ్రాగన్ సినిమాకు నీల్ తీసుకొస్తున్న ఆ ఐటెం పోరి ఎవరు? తారక్ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడం హీరోయిన్స్ కి ఐటెం గర్ల్స్ కి ఎప్పుడు ఛాలెంజే. తారక్ సినిమాలో చిందేయడానికి ఛాన్స్ వచ్చినందుకు ఆనందపడాలో, తారక్ స్పీడ్ ను పట్టుకోలేము అనే భయపడాలో అర్థం కాదు. జనతా గ్యారేజ్ కు కాజల్ ను ఇలాగే వాడుకుని పక్కా లోకల్ అంటూ సక్సెస్ అయ్యారు. జై లవకుశ సినిమాలో హీరోయిన్ తమన్నాతో స్వింగ్ జరా ఐటెం సాంగ్ చేయించి సినిమాకు మైలేజ్ కొట్టేశాడు. అయితే ఈ పాటలో ఐటెం పోరీని ఎందుకు తేలేదు అని ఎవరూ క్వశ్చన్ చేయలేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని చేయించేశారు. తాజాగా డ్రాగన్ సినిమాలో ఐటెం సాంగ్ కు ప్రశాంత్ నీల్ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్ లో వస్తోంది. రష్మిక కూడా సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పుష్ప 2 తర్వాత రష్మిక ఖాతాలో ఇమీడియట్ గా సాలిడ్ అని చెప్పుకునే ప్రాజెక్ట్ మరొకటి లేదు. ఇలాంటి టైంలో డ్రాగన్ సినిమాలో ఇలా ఓ స్పెషల్ సాంగ్ లో మెరవాల్సి రావడాన్ని ఈ కన్నడ భామ మంచి అవకాశంగా భావిస్తోంది. SSMB 28 సినిమా ఎక్కడి వరకు వచ్చింది? మహేష్ బాబు నెక్స్ట్ సినిమాకు డైరెక్టర్లు కన్ఫర్మ్ అయిపోయారా? ప్రిన్స్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అర్రులు చాచి ఎదురు చూస్తున్నారా? SSMB 28 దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫిలిం కు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇటలీ స్కెడ్యూల్ ను ఫినిష్ చేసుకుని టీం మొత్తం రెస్ట్ మోడ్ లో ఉందని తెలుస్తోంది. సమ్మర్ ముగిశాక మళ్లీ తదుపరి స్కెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారని టాక్. నెక్స్ట్ స్కెడ్యూల్ లో మహేష్ బాబుతో జక్కన్న సముద్రంలో బోట్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు. దర్శక ధీరుడు SS రాజమౌళి తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్ కోసం 3 స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు. అందులో నాగశ్విన్, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురితో మహేష్ బాబు సినిమాకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. 3 డైరెక్టర్లు ప్రస్తుతం భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. కల్కి 2తో నాగశ్విన్, స్పిరిట్ తో సందీప్ రెడ్డి వంగ, పెద్ది చిత్రంతో బుచ్చిబాబు ఇండియాను షేక్ చేయబోతున్నారనే అంచనాలున్నాయి. అయితే వీరిలో మొదటగా బుచ్చిబాబుతో లేదంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా చేసే అవకాశం ఉందనుకోవచ్చు. మరోవైపు వీరి అప్కమింగ్ పిక్చర్స్ రిజల్ట్ చూశాకనే మహేష్ అందులోంచి దర్శకులను ఫిల్టర్ చేయొచ్చు. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి ఎలాగైనా సరే మహేష్తో మూవీని చేయాలని చూస్తున్నాడు. హరిహర వీరమల్లుకు నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేయబోతున్నారా? పుష్ప గేమ్ చేంజర్ తరహా నార్త్ ప్రమోషనల్ అప్రోచ్ వీరమల్లు విషయంలో కూడా జరగబోతోందా? హిందీ ఆడియన్స్ హరిహర వీరమల్లును ఏ ఆస్పెక్ట్ లో చూపించబోతున్నారు? హరిహర వీరమల్లు ట్రైలర్ నార్త్ ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ చేయాలని టీం నిర్ణయించింది. అయితే ఎక్కడ చేయాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. రీసెంట్ గా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆడియన్స్ ను అటెన్షన్ లోకి తెస్తున్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప అయితే బీహార్ లో తన ప్రమోషన్ ను షురూ చేసి పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తుంది. పుష్ప 2 టీం బీహార్ లో గేమ్ చేంజర్ టీం లక్నోలో భారీ ఈవెంట్స్ నిర్వహించి మంచి బజ్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు టీం ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా 4వ సింగిల్ మే 28న విడుదల కానుంది. ఈ ఐటెం సాంగ్ లోని కొన్ని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన పవన్ కళ్యాణ్ వాటిని మార్చాలని టీం ను కోరిన సంగతి తెలిసిందే. వీరమల్లు నుంచి మరో 2 సాంగ్స్ త్వరలో రిలీజ్ చేసి సినిమా క్రేజ్ ను మరింత పెంచేందుకు టీం సన్నాహాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలు సినిమా రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో హైప్ ను పెంచేలా ఉంటాయని టీం భావిస్తోంది. ఇప్పటికే సినిమా ఆడియో ఆల్బమ్ కు మంచి ఆదరణ లభిస్తుంది. మిగిలిన సాంగ్స్ తో క్రేజ్ వస్తుందంటున్నా. జూన్ 12న 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను ఔరంగజేబ్ పాత్రధారి బాబీ డియోల్ రూపంలో ప్రేక్షకుల్లోకి తీసుకుపోవాలని చూస్తున్నారు. భైరవం సినిమా ఇచ్చేటువంటి రిజల్ట్ 3 హీరోల కెరియర్ ను డిసైడ్ చేయబోతోంది. అయితే ఈ సినిమాను కలేజా రీ రిలీజ్ కొంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న ఈ టైంలో మెగా నెగటివ్ క్యాంపెయిన్ ను తట్టుకుని భైరవం ఫిలిం ఎంతవరకు నిలబడుతుంది? భైరవం మొన్నటి వరకు అంతగా ప్రచారంలో లేని ఈ సినిమా మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్లతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే గతంలో ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల మెగా హీరో చెర్రీని ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ సినిమాపై నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది నేను చేయలేదని దర్శకుడు వివరించినా డ్యామేజ్ ఆగడం లేదు. మరి ఈ నెగటివిటీని తట్టుకుని భైరవం సినిమా కంటెంట్ తో నిలబడింది.
కష్టపడాలి. భైరవం సినిమా మే 30న ఆడియన్స్ ముందుకొస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు మే 29న ఖలీజా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అంటే సినిమాకు యూత్ లో క్రేజ్ ఉంది. మరి ఆ క్రేజ్ ను తట్టుకునే భైరవం ఏ స్థాయిలో ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొస్తుందన్నది చూడాలి. ఇక భైరవం సినిమా రిజల్ట్ తమకు అనుకూలంగా వస్తుందని మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లు ఫీల్ అవుతున్నారు. పైగా ఈ ముగ్గురు హీరోలు హిట్ చూసి చాలా కాలం అయిపోయింది. వీరి తర్వాత ఫీల్డ్ లోకి వచ్చిన కుర్ర హీరోలంతా ఫుల్ బిజీ అయిపోయారు. మరి భైరవం సినిమా ఈ ముగ్గురిని ఎంతో కొంత బిజీ చేస్తుంది అని పరిశ్రమ ఆశిస్తోంది. ఫైనల్ గా ఆడియన్స్ భైరవానికి ఎంతగా కనెక్ట్ అవుతారో చూడాలి. స్పిరిట్ సినిమా హీరోయిన్ ఎవరు అనే దానిపై దర్శకుడు అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. దీపికా పడుకునేను ఎందుకు లైట్ తీసుకున్నాడో, తృప్తి డిమ్రీని ఎందుకు తీసుకున్నాడో బీటౌన్ కు అర్థమయ్యేలా ధమ్కి ఇచ్చాడు. ప్రభాస్ స్పిరిట్ కు దీపికా పదుకునే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంతా అనుకుంటున్న టైంలో సందీప్ రెడ్డి డెసిషన్ బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. హై వోల్టేజ్ ఫిలింలో లీడింగ్ హీరోయిన్ ను తీసుకోకుండా యానిమల్ సినిమాలో స్పెషల్ పాత్రలో మెరిసిన తృప్తిని తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యానిమల్ తో ఫేట్ మార్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ ఇప్పుడు ఈ భామను స్పిరిట్ కు తీసుకున్నట్లుగా సందీప్ రెడ్డి మాస్ అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ క్లారిటీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజానికి స్పిరిట్ కు ముందుగా పలువురు బీటౌన్ టాప్ గర్ల్స్ పేర్లు వినిపించాయి. అయితే ఈ లిస్ట్ మరీ పెరిగిపోతూ ఉండడంతో సందీప్ రెడ్డి అందరికీ హీరోయిన్ తృప్తి అని క్లారిటీ ఇచ్చేశాడు. స్పిరిట్ ప్రాజెక్ట్ దాదాపు 9 భాషల్లో తెరకెక్కుతోంది. తృప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషలో రాశారు. పాన్ వరల్డ్ మూవీగా స్పిరిట్ ను తీసుకొస్తున్నారు. అయితే స్పిరిట్ పూర్తిగా హీరో బేస్డ్ కంటెంట్. ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ కథను అత్యంత హింసాత్మక రీతిలో ఎప్పుడూ చూడని విధంగా సందీప్ వంగా డిజైన్ చేసుకున్నాడు. కావున హీరోయిన్ కు సినిమాల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండకపోవచ్చు. 4-5 బలమైన సీన్లుంటాయి. వాటిని పండించడానికి తృప్తి డిమ్రీ కష్టపడితే చాలు. టాలీవుడ్ హీరోలు ఉత్తరాంధ్ర యాసనే కాదు, చిత్తూరు యాసను కూడా నేర్చుకుంటున్నారు. యాసతో సరికొత్త హీరోయిజం సృష్టిస్తూ సీమ కుర్రాళ్లాగా చలామణి అవబోతున్నారా? టాలీవుడ్ హీరోయిజం గ్రామాలను పట్టుకుందా? అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా తిరుమల ప్రాంతంలో భారీ సెట్ వేస్తున్నారు. తిరుమల కొండల నేపథ్యంలో ఈ సీక్వెన్స్ నడుస్తుందట. సినిమాలో నేటివిటీ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. అంటే తన అన్న చైతు మొన్న తండేల్తో శ్రీకాకుళం మాటలు పలికితే తమ్ముడు లెనిన్ గా చిత్తూరు మాండలికాన్ని అందిపుచ్చుకోబోతున్నాడు. యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మిడ్ రేంజ్ హీరోలలో నాని సీమ కుర్రాడిగా నటించి మెప్పించాడు. మరి చోటా బ్యాచ్ లో అఖిల్ ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. ఇక వరుణ్ తేజ్ తన కెరీర్ 15వ సినిమాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని చేస్తున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీతో చేస్తున్న ఈ చిత్రం ఆసక్తికర హర్రర్ కామెడీగా తెరకెక్కుతుంది. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. లేటెస్ట్ గా రాయలసీమ ప్రాంతం అనంతపూర్లో ఓ స్కెడ్యూల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత స్కెడ్యూల్ గా నేరుగా కొరియాలోనే తీయబోతున్నట్లు చెబుతున్నారు. గద్దలకొండ గణేష్ తో తెలంగాణ మాండలికాన్ని మాట్లాడి శభాష్ అనిపించుకున్న వరుణ్ ఈసారి చిత్తూరు యాసలో ఏ స్థాయిలో మాడ్యులేషన్ చూపిస్తాడో చూడాలి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం పదండి. కౌసల్య కృష్ణమూర్తి, అథర్వా ఫేమ్ కార్తిక్ రాజు, అనకనగా ఫేమ్ కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే సినిమా రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేయగా సురేష్ బాబు క్లాప్ కొట్టారు. తొలి షాట్కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అఖండ 2 తాండవం షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ స్కెడ్యూల్లో బాలయ్యపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. అట్లీ సినిమాలో బన్నీకి సిస్టర్ రోల్లో నజ్రియా నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఈ రోల్ ఎంతో ఎమోషనల్ టోన్లో సాగుతుందని టాక్. మేకర్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.